హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా సతీష్. ఈ ఇయర్ కేదార్‌నాథ్‌కి వెళ్దాం అనుకుంటున్నారా? జీవితంలో ఒక్కసారైనా కేదార్‌నాథ్ యాత్ర చేయాలనైతే అందరూ అనుకుంటారు. కానీ ఈ యాత్ర చేయడానికి ఇయర్‌లీ మనకి 6 మంత్స్ మాత్రమే ఆప్షన్ ఉంటది. అంటే ఎవ్రీ ఇయర్ మనకి ఏప్రిల్ ఆర్ మేలో అక్షయ తృతీయ వస్తది గదా! అక్షయ తృతీయ రోజు మనకి కేదార్‌నాథ్ టెంపుల్ అయితే ఓపెన్ అవుతది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా నవంబర్‌లో అయితే క్లోజ్ అయిపోతది. సో, ఈ 6 మంత్సే మనకి కేదార్‌నాథ్ టెంపుల్ అయితే ఓపెన్ ఉంటది. అప్పుడే మనం వెళ్లి దర్శించుకోవాలి. ఈ యాత్ర వెళ్ళే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, ఇంకా ఇక్కడికి వెళ్ళే ముందు మీరు ఏ థింగ్స్ అయితే మ్యాండేటరీగా క్యారీ చేయాలి, ఇంకా మాకు కేదార్‌నాథ్ యాత్రలో అయిన అన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. సో, మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కేదార్‌నాథ్‌కి ట్రైన్‌లో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మీ ప్లేస్ నుంచి ఢిల్లీకైతే రీచ్ అవ్వాలి. ఢిల్లీ నుంచి మనకి హరిద్వార్ అండ్ రిషికేష్‌కి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ ట్రైన్ ఎక్కి మనం హరిద్వార్ అండ్ రిషికేష్ అయితే రీచ్ అయిపోవచ్చు. హరిద్వార్, రిషికేష్ రైల్వే స్టేషన్స్ నుంచి మనకి ప్రైవేట్ టాక్సీస్, క్యాబ్స్ ఇంకా ప్రైవేట్ బసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి సోన్‌ప్రయాగ్‌కి రీచ్ అవ్వడానికి. సో, ఎయిదర్ బస్ ఆర్ టాక్సీలో మనం సోన్‌ప్రయాగ్ అయితే రీచ్ అయిపోవచ్చు. ఒకవేళ మీరు కేదార్‌నాథ్‌కి ఫ్లైట్‌లో వెళ్దామనుకుంటే నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ అయితే దెహ్రాదూన్ ఎయిర్‌పోర్ట్. దెహ్రాదూన్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకి బసెస్ ఇంకా ప్రైవేట్ క్యాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సోన్‌ప్రయాగ్‌కి వెళ్ళడానికి. సో, అట్లా మనం దెహ్రాదూన్ నుంచి సోన్‌ప్రయాగ్ అయితే రీచ్ అయిపోవచ్చు. కేదార్‌నాథ్ యాత్ర చేయాలన్నా, చార్ధామ్ యాత్ర చేయాలన్నా యాత్ర రిజిస్ట్రేషన్ అయితే మ్యాండేటరీగా చేసుకోవాలి. ఇంకా ఈ యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ హార్డ్ కాపీని మీతో పాటు క్యారీ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే, నేను చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పైన కంప్లీట్‌గా ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేనిక్కడ ట్యాగ్ చేస్తున్నా. ఇది ఒక్కసారి మర్చిపోకుండా చూడండి. అప్పటినుంచి సోన్‌ప్రయాగ్‌కి రీచ్ అవ్వాలి అని చెప్తున్నా. ఇంతకీ సోన్‌ప్రయాగ్ ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే సోన్‌ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. మనకి కేదార్‌నాథ్ ట్రెక్ అనేది గౌరీకుండ్ నుంచే స్టార్ట్ అవుతది. మీకు కేదార్‌నాథ్ హిస్టరీ తెలుసుకోవాలనుందా? అయితే నేను చెప్పే చిన్న కథ వినండి. మహాభారత యుద్ధం తమ గురువులను, సోదరులను వధించడం వల్ల పాండవులు చాలా బాధపడ్డారు. పాండవులు తమని తామే అపరాధులుగా భావించి క్రోధించారు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు చాలా సంవత్సరాలు హస్తినాపురంని పాలించారు. అట్లా చాలా సమయం గడిచినప్పటికీ పాండవులకి మనశ్శాంతి లభించలేదు. దాంతో వాళ్ళ మనోవేదనను చెప్పుకునేందుకు పాండవులు వేదవ్యాసుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వేదవ్యాసుడు పాండవులు చెప్పిన బాధని విని మీరు పాపాల నుండి ముక్తి పొందాలంటే శివుడి దగ్గరికి వెళ్ళాలని చెప్తాడు. వేదవ్యాసుడు చెప్పినట్టుగా పాండవులు ద్రౌపదితో పాటు శివుడి దర్శనం చేసుకునేందుకు కాశీకి వెళ్లారు. కానీ పాండవులకి శివుడి దర్శనం అక్కడ అవ్వలేదు. ఆ తర్వాత పాండవులకి ఏం చేయాలో అర్థం కాలేదు. శివుడు ఉన్న చోటు వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి శివుడు మాయమైపోయాడు. అట్లా చివరగా ఉత్తరాఖండ్‌లోని గుప్తకాశీలో శివుడున్నాడని పాండవులు తెలుసుకుంటారు. పాండవులు శివుడిని వెతుక్కుంటూ గుప్తకాశీకి కూడా వెళ్తారు. అప్పుడు శివుడు పాండవుల నుంచి తప్పించుకోవడానికి నంది రూపంలో వచ్చి ఆవుల గుంపులో కలిసిపోతాడు. దాంతో చాలా సమయం వరకు పాండవులు శివుడి కోసం వెతుకుతూ ఉంటారు. చివరికి భీముడు శివుడి రూపంలో ఉన్న నందిని గుర్తిస్తాడు. పాండవులు తన వైపుకి రావడంతో నంది రూపంలో ఉన్న శివుడు భూలోకంకి వెళ్లడం మొదలు పెడతాడు. శివుణ్ణి ఆపేందుకు భీముడు నంది వీపు భాగాన్ని పట్టుకుంటాడు. దాంతో ఈ భాగం మాత్రమే అక్కడ ఉండిపోయింది. ఈ భాగం లింగం రూపంలో కేదార్నాథ్ ఆలయంలో ఉంది. చాలా సమయం వరకు పాండవులు కూడా ఇదే శివలింగానికి పూజ చేయడం మొదలుపెట్టారు. పాండవుల భక్తి శ్రద్ధలు చూసి శివుడు ఇక్కడ పాండవులకి దర్శనమిస్తాడు. ఆ తర్వాత శివుడు పాండవుల పాపాలను క్షమించి వాళ్ళకి స్వర్గానికి మార్గం చూపిస్తాడు. తరువాత పాండవులు శివలింగం ఉన్న చోట మందిరం నిర్మిస్తారు. ఆ మందిరమే మనం ఇప్పుడు చూస్తున్న కేదార్నాథ్ టెంపుల్. నంది రూపంలో ఉన్న శివుడు భూలోకంకి వెళ్ళినప్పుడు ముఖభాగం రుద్రనాథ్‌లో, తల భాగం కల్పేశ్వర్‌లో, భుజభాగం తుంగనాథ్‌లో, నాది మధుమహేశ్వర్‌లో కొలువైంది. అందుకే కేదార్నాథ్‌తో పాటు ఈ 4 క్షేత్రాలు కలిపి పంచ్ కేదార్ అని అంటారు. పంచ్ కేదార్ హిస్టరీ అయితే తెలుసుకున్నారు కదా! ఇప్పుడైతే ఈ వీడియోలో మా కేదార్నాథ్ యాత్ర ఎక్స్‌పీరియన్సెస్ చూసేద్దాం. మేము సోన్‌ప్రయాగ్‌కి రీచ్ అయ్యేసరికి నైట్ 9:30 అయింది. మార్నింగ్ అయితే చాలా ఎర్లీగానే స్టార్ట్ అయినాం. కానీ మేము సోన్‌ప్రయాగ్‌కి దగ్గరలో ఉన్నప్పుడు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. కంప్లీట్‌గా రోడ్ 2 కిలోమీటర్స్ వరకు బ్లాక్ అయిపోయింది. ఇంకా ఆ రోజు నైట్ అయితే సోన్‌ప్రయాగ్‌లో స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా రెడీ అయినాం.
మేము సోన్ప్రాగ్‌లో స్టే చేసిన హోటల్ దగ్గర నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లో యాత్ర రిజిస్ట్రేషన్ చెకింగ్ పాస్ కౌంటర్స్ ఉన్నాయి. యాత్ర రిజిస్ట్రేషన్ చెకింగ్ క్యూ లైన్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళినా గానీ అక్కడైతే చాలా క్రౌడ్‌గా అనిపించింది. క్యూ అయితే చాలా ఎక్కువుంది. ఇంకా మాకు మొత్తం ఆ చెకింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేసరికి 3 అవర్స్ టైం పట్టింది. ఆల్మోస్ట్ ఇంకా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికే మార్నింగ్ మాకు 8:30 అయిపోయింది. ఇంకా సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ అరౌండ్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. మనకి సోన్ప్రయాగ్ నుంచి జీప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అదెక్కి మనం గౌరీకుండ్‌కి రీచ్ అయిపోవచ్చు. వాళ్ళు అరౌండ్ 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఈ వెహికల్‌లో మేము గౌరీకుండ్‌కి రీచ్ అయిపోయినాం. మేము రీచ్ అయ్యేసరికి టైం అరౌండ్ 9 అయింది. ఇక్కడ పైన బోర్డ్ కనిపిస్తుంది కదా! ఇదే కేదార్‌నాథ్ ట్రెక్‌కి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మెన్షన్ చేసున్నట్టు ఈ ట్రెక్ అయితే 16 కిలోమీటర్స్ ఉండదంట. ఓవరాల్‌గా అరౌండ్ 23-24 కిలోమీటర్స్ ట్రెక్ అయితే ఉంటదని ఇక్కడ లోకల్ వాళ్ళు కేదార్‌నాథ్ టెంపుల్‌కి రీచ్ అవ్వాలంటే మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ అయితే గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటా ఎళ్ళొచ్చు. ఒకవేళ ట్రెక్కింగ్ చెయ్యలేను అనుకుంటే గౌరీకుండ్ నుంచి మనకి హార్సెస్, డోలీ, పీటూస్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. హార్సెస్‌కైతే టూ వేకి అంటే మనల్ని గౌరీకుండ్ నుంచి టెంపుల్ వరకు తీసుకెళ్ళి అక్కడ దర్శనం అయిపోయినాక మళ్ళీ రిటర్న్ గౌరీకుండ్‌లో డ్రాప్ జేస్తారు. వాళ్ళు అరౌండ్ 8,000-10,000 చార్జ్ జేస్తున్నారు. ఒకవేళ మీరు డోలీలో వెళ్దాం అనుకుంటే వాళ్ళు అప్ అండ్ డౌన్ అరౌండ్ 15,000 రూపీస్ చార్జ్ జేస్తున్నారు. ఇంకా పీ2కైతే 5,000 రూపీస్ చార్జ్ జేస్తున్నారు. ఈ ప్రైస్ అయితే కాన్స్టెంట్‌గా ఒకటే ఉండదు. ఇక్కడైతే కొంచెం బార్గెయిన్ జేసి మనం ప్రైస్ మాట్లాడుకోవచ్చు. ఈ ప్రైజెస్ మనకి సీజన్‌లో ఒకలాగా, ఇంకా అన్ సీజన్‌లో ఒకలాగా ఉంటాయి. అంటే కేదార్‌నాథ్ ఓపెనింగ్ టైమ్‌లో స్టార్టింగ్‌లో అయితే ప్రైజెస్ మనకి చాలా హై ఉంటాయి. ఇంకా ఎండింగ్ ఇంకా అక్టోబర్‌లో అలా మీరెళ్ళినారంటే కొంచెం ప్రైజెస్ మనకి రీజనబుల్‌గానే ఉంటాయి. పైకెళ్ళడానికి హార్సెస్‌లో, డోలీస్‌లో, పీటూస్‌లో. ఇంకా లాస్ట్ ఆప్షన్ మీరు ఒకవేళ చాపర్‌లో వెళ్దామనుకుంటే అంటే హెలికాప్టర్‌లో వెళ్దామనుకుంటే మాత్రం దానికి టికెట్స్ అయితే మీరు కొంచెం ప్రయర్‌గానే బుక్ చేసుకుంటే బెటర్. మేము ట్రెక్కింగ్ స్టార్ట్ జేసినప్పుడైతే మస్తు చల్లగుంది. టెంపరేచర్ అయితే 6 డిగ్రీస్ ఉంది. కానీ కొంచెం అట్లా నడుస్తూ ఉంటే అయితే చలి బెటర్ అనిపిచ్చింది. వెదర్ చల్లగుందని మీరు ట్రెక్ స్టార్ట్ జేసేటప్పుడు డబుల్ డబుల్ జాకెట్స్ అయితే అస్సలేసుకోకండి. ఎందుకంటే ట్రెక్ స్టార్ట్ జేసినంక కొంచెం డిస్టెన్స్ ఎళ్ళినంక ఆటోమేటిక్‌గా మనకి ఎంత చల్లగా ఉన్నా గానీ స్వెట్ అయితే వచ్చేస్తది. మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా వాక్ చేయండి. ఎందుకంటే మనకే గాదు ఈ ట్రెక్కింగ్ పాత్ హార్సెస్‌కి, డోలీస్‌కి, పీటూస్‌కి అన్నిటికి పైకి టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి ఒకటే పాత్ ఉంది. ఒకవేళ బై మిస్టేక్ హార్సెస్ వల్ల మనం కింద పడినా గానీ, మళ్ళీ ఈ ట్రెక్ కంటిన్యూ చేయడానికి ఇబ్బంది పడాల్సొస్తది. అందుకే కొంచెం హార్సెస్ వెళ్తున్నప్పుడు కేర్‌ఫుల్‌గా నడవండి. ఈ ట్రెక్ చేసేటప్పుడు వాటర్ ప్రూఫ్ జాకెట్, షూస్ ఇంకా గ్లౌజెస్ ఈ 3 అయితే అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మీ దగ్గర వాటర్ ప్రూఫ్ జాకెట్ లేకపోతే, మీరు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ మనకి చిన్న చిన్న స్టాల్స్ కనిపిస్తాయి. ఆ స్టాల్స్‌లో మనకి రెయిన్ కోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ రెయిన్ కోట్స్ అయితే అంత క్వాలిటీ ఏముండవు. బట్ టెంపరరీగా అయితే ఆ డేకి మనం యూజ్ చేసుకోవచ్చు. షూస్ అయితే మంచి కంఫర్టబుల్ అండ్ గ్రిప్ ఉన్న షూసే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇది 23 కిలోమీటర్స్ లాంగ్ ట్రెక్ కదా! అండ్ పాత్ అయితే ఒకటేలాగా ఉండదు. చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇంకా మనకి మధ్య మధ్యలో స్లిప్ అయ్యే ఛాన్సెస్ గూడా ఎక్కువుంటాయి. సో, మనకు కొంచెం గ్రిప్ ఉన్న షూస్ ఇంకా కంఫర్ట్ ఉంటే కొంచెం ట్రెక్ ఈజీగా పాసిబుల్ అయిపోతది. మీ ట్రెక్ బ్యాగ్‌లో మీకు చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్స్ మాత్రమే క్యారీ చేయండి. అంటే ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్, ఇంకా వాటర్ బాటిల్, స్నాక్స్, చార్జర్స్, పవర్ బ్యాంక్స్ ఇలాంటివి మీకు ఏవైతే ఇంపార్టెంటో ఆ రోజుకి అవి మాత్రమే మీ ట్రెక్ బ్యాగ్‌లో క్యారీ చేయండి. ఎందుకంటే ట్రెక్ బ్యాగ్ అనేది మనకి ఎంత లైట్ వెయిట్ ఉంటే ట్రెక్కింగ్ మీకు అంత ఈజీగా పాసిబుల్ అవుతది. ఇంకా మీరు నడిచేటప్పుడు ట్రెక్కింగ్ స్టిక్ తీసుకెళ్లడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మనకి ట్రెక్కింగ్ పాత్ అంతా ఒకటేలాగుండదు. ఆల్రెడీ చెప్పాను గదా! ఇంకా అక్కడక్కడ మనకి స్లిప్ అయ్యే ఛాన్సెస్ గూడా చాలా ఉంటాయి. కొంచెం ఇట్లా స్టిక్ పట్టుకొని నడుస్తే కొంచెం గ్రిప్ తీసుకొని ఈజీగా నడవచ్చు. ఈ ట్రెక్కింగ్ స్టిక్స్ మనకి ట్రెక్ స్టార్టింగ్ పాయింట్‌లోనే అమ్ముతారు. ఒక్కటి 50 రూపీస్ లేదా 100 రూపీస్ ఇట్లా చార్జ్ చేస్తారు. ఒకవేళ ట్రెక్కింగ్ స్టిక్స్ మీరు స్టార్టింగ్ పాయింట్‌లో కొనడం మర్చిపోతే, ఇందాక జెప్పా గదా! మధ్య మధ్యలో మీకు వెళ్తూ ఉంటే చిన్న చిన్న స్టాల్స్ గనిపిస్తాయని. అక్కడ గూడా మనకి ఈ ట్రెక్కింగ్ స్టిక్స్ అయితే అమ్ముతారు. అక్కడ గూడా మనం పర్చేస్ జేసుకోవచ్చు. ట్రెక్కింగ్ జేసేటప్పుడైతే ఇట్లా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇంకా మంచి బ్యూటిఫుల్ వ్యూస్ ఎక్స్‌పీరియన్స్ జేస్తూ ఎళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది గదా! చిన్న కనెక్టివిటీ బ్రిడ్జ్. ఇక్కడి వరకు 10 కిలోమీటర్స్ అయినట్టు. అంటే మేము ఆల్‌మోస్ట్ ఈ 10 కిలోమీటర్స్ ట్రెక్ జేసినాం.
ఈ పాయింట్‌కి రీచ్ అయిన తర్వాత వెదర్ అయితే కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. చూడండి స్కై ఎంత క్లౌడీగా ఉందో. ఇంక వర్షం అయితే ఎప్పుడొస్తదో ఏమో తెలీదు. అట్లుంది మొత్తం వెదర్. కంప్లీట్‌గా చేంజ్ అయింది. కూర్చుంది చూడండి. ఇట్లా పిల్లల్ని టెంపుల్ వరకు ఇందులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. ఈ పీటోస్ మనకి కొంచెం పెద్ద సైజ్‌లో పెద్దవాళ్ళు కూర్చోడానికి గూడా అవైలబుల్ ఉంటాయి. కానీ ఎక్కువ మటుకు చిన్న పిల్లలకే ఇక్కడైతే ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా వర్షం అయితే నాన్ స్టాప్‌గా 30 మినిట్స్ పడింది. ఇంకా ఒక చిన్న స్టాల్ దగ్గరైతే మేము కొంచెం సేపు ఆగి వర్షం తగ్గినాక మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ జేసినాం. మీరు ఒకవేళ ఒక 4, 5 కిలోమీటర్స్ ట్రెక్ చేసిన తర్వాత, ఇంకా నేను ట్రెక్ చేయలేననుకుంటే, మనకి మధ్యలో గూడా హార్స్ ఎక్కి ఎళ్ళే ఆప్షన్ ఉంటది. మధ్య మధ్యలో మనకి హార్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ప్రైస్ అనేది కొంచెం చేంజ్ అవుతది. ఎందుకంటే మనకి కింద గౌరీకుండలో ఒక ప్రైస్ చెప్తారు. అండ్ ఇంకా పైన మధ్యలో మీరు హార్స్ తీసుకుంటే ఇక్కడైతే ప్రైస్ కొంచెం ఎక్కువ చెప్తారు. బట్ అదైతే మీరు కొంచెం బార్గెయిన్ చేసుకొని మాట్లాడుకోండి. ప్రాబ్లమ్ ఏముండదు. ఇక్కడ చూడండి స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఒక సైడ్ అయితే ఎండ కొడుతుంది. ఇంకా ఇంకొక సైడ్ అయితే మొత్తం క్లౌడీగా ఉంది స్కై. చాలా మొత్తం మబ్బులు కనిపిస్తున్నాయి. మధ్యలో స్నోఫాల్ పడుతుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే మాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపిచ్చింది. నేనైతే కేదార్‌నాథ్‌కి వచ్చే ముందే అనుకున్నా. ఇక్కడ స్నోఫాల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఎంత బావుండని. ఇంకా ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు మస్త్ అనిపిచ్చింది. ఇక్కడ టెంట్స్ కనిపిస్తున్నాయి గదా! ఇట్లా మనకి టెంట్స్ అయితే టెంపుల్‌కి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనం నైట్ స్టే జేయొచ్చు. ఇంకా ఆల్‌మోస్ట్ ట్రెక్కింగ్ జేసి నైట్ అయిపోయి, ఇంకా టెంపుల్‌కి ఈరోజు దర్శనానికి వెళ్ళలేమనుకుంటే చాలామంది ఇంకా టెంట్స్‌లోనే స్టే జేసి నెక్స్ట్ డే దర్శనానికెళ్తారు. ఇవైతే మనకి అరౌండ్ రూ. 500 చార్జ్ జేస్తారు చిన్న టెంట్ అయితే. పెద్ద టెంట్ అయితే అరౌండ్ 1000-1500 చార్జ్ జేస్తారు. ఇవి కొంచెం మనకి కెపాసిటీ బట్టి చార్జ్ జేస్తారు. కొంచెం అయితే బార్గెయిన్ అయితే చేయొచ్చు ఇక్కడ గూడా. ఇక్కడ టెంట్స్‌లో స్టే చేసినప్పుడు మనకి వాష్‌రూమ్ ఫెసిలిటీ గూడా ఉంటది. కాకపోతే అవి కంబైన్డ్ వాష్‌రూమ్స్. ఇంకా ఈ 23 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మీకు వాష్‌రూమ్ ఫెసిలిటీస్ గూడా ఉంటాయి. అండ్ ఆ వాష్‌రూమ్స్ అయితే చాలా క్లీన్ అండ్ హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో, ఆ ఫెసిలిటీస్‌కైతే మనం ఇబ్బంది పడాల్సిందేం లేదు. మధ్యలో మనకి చిన్న ఫుడ్ స్టాల్స్‌లో టీ, స్నాక్స్ ఇంకా మ్యాగీ అయితే అవైలబుల్ ఉంటాయి. కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ జేయొచ్చు. ఆల్మోస్ట్ మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి నైట్ 9 అయింది. ఆ టైంకి గూడా స్నోఫాల్ అయితుంది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇంకా కొంచెం లైట్‌గా డిన్నర్ చేసుకొని, ఇక్కడే టెంపుల్‌కి దగ్గరలో ఒక టెంట్ తీసుకొని నైట్ అయితే ఇక్కడే స్టే చేసినాం. నైట్ అయితే టెంపరేచర్ -5 డిగ్రీస్ ఉంది. ఆ చలికైతే మాకు 5 మినిట్స్ కూడా నిద్ర పట్టలేదు. లిటరల్‌గా ఐస్ మీద పడుకున్నట్టే అనిపిచ్చింది. ఇంకా మార్నింగ్ 5:30కే లేచి టెంపుల్ దగ్గరికెళ్ళిపోయినాం. ఆ టైంకి గూడా క్రౌడ్ అయితే చాలా కనిపిచ్చింది. ఇక్కడ వ్యూ చూడండి. చుట్టూ హిమాలయాలు, మధ్యలో కేదార్‌నాథ్ టెంపుల్ ఉంది. ఈ వ్యూ అయితే చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిచ్చిందో. టెంపుల్ దగ్గర మనకి ఇట్లా చిన్న చిన్న స్టాల్స్, ఇంకా హోటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడైతే మనకి సౌత్ ఇండియన్ టిఫిన్స్ గూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ టేస్ట్ అయితే కొంచెం యావరేజ్‌గానే ఉంటది. మార్నింగ్ టెంపుల్ దగ్గర దర్శనానికైతే చాలా సేపు నిలబడ్డాము. ఇంకా ఆ టైంలో ఎండ అయితే రాలేదు. లిటరల్‌గా ఎండ కోసం అయితే అందరూ వెయిట్ జేస్తుండే ఇక్కడ జనాలు. చాలా చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉండే. ఎట్లా అంటే ఒక 5 మినిట్స్ ఒకటే ప్లేస్‌లో నించున్నామంటే ఇంకసలు కాళ్ళైతే పని చేయట్లేదు. ఒక అడుగేయడానికి గూడా చాలా కష్టమైపోయింది ఈ చలికి. ఇంకా మాకు ఫైనల్‌గా దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. ఆ టైంకి దర్శనం అయ్యి మేము టెంపుల్ నుంచి బయటికొచ్చేసరికి వెదర్ అయితే కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఇందాక వరకు అయితే చాలా చల్లగా అనిపిచ్చింది. దర్శనం అయినంక ఒక్కసారి బయటికొచ్చినాక స్నోఫాల్ అయితున్నా గానీ, ఎందుకో తెలీదు అస్సలు చల్లగా అనిపియలేదు. మేమైతే స్నో పడుతున్నా గానీ టెంపుల్ చుట్టూ మంచిగా ఎక్స్‌ప్లోర్ చేసినాం. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరిగినాం. టెంపుల్‌కి బ్యాక్ సైడ్ ఇక్కడ పెద్ద రాయి కనిపిస్తుంది గదా! 2013లో కేదార్‌నాథ్‌లో వరదలొచ్చిన టైంలో పెద్ద రాయి పైనుంచొచ్చి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పడిందంట. సో, ఈ రాయి వల్ల టెంపుల్‌కి ఏం జరగలేదు కాబట్టి, ఈ రాయిని భీమ్‌షిల అని పిలుస్తారు. ఇంకా దర్శనం చేసుకొని స్లోగా కిందికి దిగడం స్టార్ట్ జేసినాం. ముందు రోజు టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి చాలా చీకటయిపోయింది గదా! ఈ వ్యూస్ అయితే చాలా మిస్ అయిపోయినాం మేము. ఇప్పుడింకా రిటర్న్ అయితుంటే మాకు మంచి మంచి వ్యూస్ కనిపిస్తున్నాయి.
చూడండి హిమాలయాలు ఎంత దగ్గరగా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయో. ఇంకా రిటర్న్ అట్లా కిందికి దిగేటప్పుడైతే మాకు మంచి మంచి వ్యూస్ అసలు చాలా కనిపించినాయి. ఎంత మంచిగా అనిపించిందో అసలు అనే ప్లేస్ కనిపిస్తది. ఇక్కడ మనం శివుడిని దలుచుకొని బం బం బోలే లేదా ఓం నమ శివాయ అన్నప్పుడు ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి గదా! ఇందులో నుంచి బబుల్స్ ఒస్తున్నాయి. బాగుంది గదా! మీరు కేదార్‌నాథ్‌కి వచ్చినప్పుడు బం బం బోలే ప్లేస్‌కి రావడం అయితే అస్సలు చూడండి ఇక్కడనే హెలికాప్టర్‌కి డ్రాప్ అండ్ పిక్ పాయింట్. ఇక్కడి నుంచి మనం టెంపుల్‌కి 2-2.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ ఎళ్ళాలి. ఇంకా కేదార్‌నాథ్ నుంచి రిటర్న్ కిందికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వెదర్, ఈ ఎక్స్‌పీరియన్సెస్ ఇంకా ఎస్పెషల్లీ ఇక్కడ హిమాలయన్ వ్యూస్ ఇవైతే నేను చాలా చాలా మిస్ అవుతాననిపిచ్చింది. రిటర్న్‌లో ఈ వ్యూస్ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ వెళ్తుంటే నాకైతే ఈ ప్లేస్ వదిలి అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు. బట్ ఏం చేస్తాం ఇంకా వెళ్ళాలి గదా! మేబీ నెక్స్ట్ టైమ్ మహదేవ్ నుంచి కాలొస్తే మళ్ళీ డెఫినెట్‌గా కేదార్‌నాథ్‌కే వస్తామని మనసులో అనుకోని ఇంకా రిటర్న్ కిందకి దిగిపోయినాం. కేదార్‌నాథ్ యాత్రకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మేము నెక్స్ట్ ఏ యాత్రకి వెళ్ళామో తెలుసుకోవాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం అయితే